అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. So, welcome back to another session of the subclass 4 understanding. మనం మాల్వేల్స్ గురించి చెప్పుకుంటున్నాం సబ్ క్లాస్ 4లో. సో అందులో ఉండేటువంటి రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈవేళ మనం చాలా ఇంపార్టెంట్ రెమెడీ అయినటువంటి చాక్లెట్ అనేటువంటి రెమెడీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు సొసైటీలో కొన్ని రెమెడీస్ బాగా నీడ్ అవుతున్నాయి అని శంకరన్ గారు చెప్పినటువంటి రెమెడీస్ లో ఒకటి ఈ చాక్లెట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని సార్లు ప్రపంచంలో కొన్ని రెమెడీస్ అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితుల వల్ల చాలా ఎక్కువగా ఇండికేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. సో విత్ టుడేస్ వరల్డ్ కొన్ని రెమెడీస్ బాగా ఎక్కువ ఇండికేట్ అవుతున్నాయి అని సార్ చెప్పినటువంటి వాటిల్లో వన్ ఆఫ్ ద రెమెడీస్ ఈ చాక్లెట్. సో దీని ప్రూవింగ్ జెర్మీ షేర్ చేశారు. ఈవెన్ శంకరన్ గారు కూడా తన ప్రిఫేస్ లో రాస్తారు ఈ రెమెడీ గురించి. వి మస్ట్ ద వరల్డ్ మస్ట్ అని కూడా అన్నారు ఆయన. ఓ సో మచ్ టు జెర్మీ షేర్ ఫర్ దిస్ ప్రూవింగ్ అని. అంటే దాని యూటిలిటీ మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ఎంత ఎక్కువ ఇండికేట్ అవుతుందో, ఎంత ఎక్కువ ఇండికేట్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయో. సో ఇట్ వాజ్ ప్రూవ్డ్ బై జెర్మీ షేర్. యూజువల్గా ఇది ఈ కోకో ట్రీ అంటారు. ఈ కోకో ట్రీ అనేటువంటి దాని నుంచి ఈ రెమెడీ తీస్తారు. దానికి అఫీషియల్ నేము థియోబ్రోమా. థియోబ్రోమా, THEOBROMA, థియోబ్రోమా, కోకో ట్రీ అంటారు. సో థియోబ్రోమా నుంచి తీస్తారు ఈ రెమెడీ, ఆ కోకో ట్రీ అంటారు. అయితే ఇందులో మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యూర్ కోకో కాంపోనెంట్ చాక్లెట్ది, కొంత షుగర్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఆ, అదే దాంట్లోంచి. సో ఈ కోకో ట్రీ కాంపోనెంట్ డైకాట్స్ ని రిప్రజెంట్ చేసిన ఆ షుగర్ కాంపోనెంట్ ఆఫ్ ద రెమెడీ మోనోకాట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇందులో ప్యూర్లీ డైకాట్ కాదు ఇది. ఎందుకంటే దీంట్లో టూ కాంపోనెంట్స్ కలుస్తున్నాయి. ప్యూర్ కోకో కాదు. చాక్లెట్లో కొంచెం కోకో కాంపోనెంట్ ఉంటుంది, లైట్ గా షుగర్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. రెమెడీలో కూడా అంతే. సీడ్స్ నుంచి తయారు చేస్తారు, గింజల నుంచి. సో ప్యూర్ కోకో కాంపోనెంట్ కాకుండా కొంత షుగర్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఈ కాస్త ఎక్కువ శాతం డైకాట్, తర్వాత కొంత మోనోకాట్ కాంపోనెంట్ కూడా ఉండడం వల్ల దీనిలో ప్రూవింగ్ లోను, అలాగే క్లినికల్ గా యూజ్ లోను కూడా ఆ ఎంటాంగిల్మెంట్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. బాండింగ్, మదర్ బేబీ ఎంటాంగిల్మెంట్ అనేది ఎప్పుడైతే అది పెరిగిందో, ఆ అబాండన్మెంట్ ఏదైతే మనం ఫీల్ అవుతూ ఉంటుందో, చాక్లెట్లో ప్రైమరీగా ఉంటుందో, మనం చదువుకుంటాం, అది కూడా ఇంకా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ప్రూవింగ్లోను, క్లినికల్లోనూ కూడా ఈ మోనోకాటిలిడను, డైకాటిలిడను రెండు కాంపోనెంట్స్ ఒకే దాంట్లో ఉండడం వల్ల ఎన్హాన్స్ అవుతుంది. దాని నేచర్ ఏదైతే ఉందో, చాక్లెట్ తాలూకు నేచర్ ఏదైతే ఉందో, అది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతోంది. అది చాలా చిత్రమైనటువంటి ఆ, విషయం అన్నమాట ఈ చాక్లెట్ రెమెడీలో. అంటే ఈవేళ ఉన్న సొసైటీలో ఇంకా దీనివల్ల మీరు దాన్ని బట్టి యూజ్ ఇంకెంత పెరుగుతుందో ఆలోచించుకోండి. ఇప్పుడు అందరి కిట్లోనూ ఉండవలసిన రెమెడీగా మారిపోయింది చాక్లెట్.
నెక్స్ట్, చాక్లెట్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ పీపుల్ కనబడతారు. ఎందుకంటే ఒకటి మదర్, రెండు బేబీ. బేబీ చాక్లెట్ అవ్వచ్చు, మదర్ చాక్లెట్ అవ్వచ్చు. సో లేదా ఇద్దరు అవ్వచ్చు ఒక్కొక్కసారి, అలా కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువైపు నుంచి మనకి కేసు వస్తుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే పొలారిటీస్ కూడా ఉంటాయి చాక్లెట్లో. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లా కూడా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కేసు. మనం అందుకని ఎటువైపు నుంచి మనం వెళ్తున్నాం అనేటువంటిది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏది ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ బేబీకి క్యారీ అవుతుంది. సో మదర్ తన మదర్తో గనక ఈ ఎక్స్పీరియన్స్ అంతా క్యారీ అయితే మదర్ ఎలాగూ చాక్లెట్ అవుతుంది, మదర్తో పాటు బేబీ కూడా చాక్లెట్ రెమెడీలోకి వెళ్తారు. లేదా మదర్ వేరే రెమెడీకి వెళ్ళి ఇదంతా బేబీకి నడుస్తుంది అనుకోండి, అప్పుడు బేబీ చాక్లెట్ రెమెడీలోకి వెళ్తారు. అందుకని మనం ఈ టూ థింగ్స్ చూద్దాం క్లినికల్గా. సో ఫస్ట్ ఇది మనకి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మదర్ ఫీల్స్ దట్ షీ మస్ట్ నో, షీ మస్ట్ కీప్ ద చిల్డ్రన్ నెక్స్ట్ టు హెర్. అంటే ఎంత ఏజ్ వచ్చినా మదర్ ఎప్పుడు ఏం ఫీల్ అవుతుంది అంటే చిల్డ్రన్ తన పక్కనే పడుకోవాలి, లేదా చిల్డ్రన్ తన పక్కనే ఉండాలి. 20 ఇయర్స్, 25 ఇయర్స్ వచ్చినా కూడా ఐ నో మదర్స్ హూ బిలాంగ్ టు దిస్ మాల్వేస్ చాక్లెట్ వేర్ దే వాంట్ టు లై నెక్స్ట్ టు దేర్ డాటర్ ఆర్ టు దేర్ సన్ ఆల్సో. చాక్లెట్ రెమెడీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత ఏజ్ వచ్చినా మదర్ గనక చాక్లెట్ అయితే చిల్డ్రన్ని విడిచి ఉండలేరు. అండ్ ద మోస్ట్ హారిఫైడ్ థింగ్ ఈజ్ వెన్ దే గో టు మ్యారేజ్. అప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే చిల్డ్రన్ తోటి ఉన్న బాండ్ని వాళ్ళు అస్సలు విడిచి ఉండలేరు. అండ్ దే రియల్లీ గోయింగ్ టు ప్యానిక్ వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అది. చాక్లెట్ మదర్స్ పిల్లలకి పెళ్ళిళ్ళైతే దే గో టు వరస్ట్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్. చాలా ఇబ్బందికరమైన పరిణామం. వాళ్ళు అంటే మనకి ఇదే కాన్సెప్ట్ నాట్రంలో కూడా ఉంటుంది, మెగ్నీషియంలో కూడా ఉంటుంది, లాక్స్లో ఉంటుంది. కానీ ద అదర్ ఐడియా, ద బిలాంగింగ్, ద లవ్, ద కేర్ బేర్స్ మిల్క్లో కూడా ఉంటుంది, లాక్ డీఫ్లోరేటంలో ఉంటుంది, లాక్ డెల్ఫినమ్ మోస్ట్లీ వెరీ మచ్ కంపేర్డ్ విత్ ది ఐడియా ఆఫ్ చాక్లెట్, లాక్ డెల్ఫినమ్. ఇవన్నీ రెమెడీస్లోనూ కూడా ఈ కాన్సెప్ట్ చాలా బలంగా ఉంటుంది. కానీ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. మిగతా ఫీచర్స్ మనం చూస్తే, మిగతా ఏరియాస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనకి అప్పుడు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్, థీము వీటన్నిట్లోనూ లవ్, కేర్ ఇదే వచ్చినప్పటికీ కూడా ద ఐడియా ఫర్ మాల్వేల్స్ ఆర్ ద థీమ్ ఆఫ్ మాల్వేల్స్ ఆర్ ద థీమ్ ఆఫ్ ఫోర్త్ సబ్ క్లాస్. ఇన్ఫాక్ట్ ఇంట్లో చాలా వరకు ఫోర్త్ సబ్ క్లాస్లోనే ఉంటాయి. ఒక నాట్రమ్, ఒక మెగ్నీషియం అవి థర్డ్ సబ్ క్లాస్లో ఉంటాయి. బట్ లాక్ డెల్ఫినము, లాక్ డీఫ్లోరేటము, క్యాల్కేరియా కార్బ్ ఇవన్నీ కూడా ఫోర్త్ సబ్ క్లాస్లోనే ఉంటాయి. అలాగే ఈ ఒక్క థీమ్లో వీటిని డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళందరూ ఇదే చెప్తారు. సో మిగతా ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని అక్కడ ఆ ఐడియా ఆఫ్ యూ వర్సెస్ మీ ఆర్ ద కాంపిటేటివ్నెస్ ఆర్ ది ఐడియా ఆఫ్ ప్రిడేటర్ వర్సెస్ ప్రే అనేది కనబడితే, సో దోస్ కేసెస్ విల్ గో ఇన్ టు యానిమల్ కింగ్డమ్. ఆర్ ది ఐడియా ఆఫ్ ల్యాకింగ్ అండ్ లూజింగ్ అది కనబడితే దట్ బిలాంగ్స్ టు ద మినరల్ కింగ్డమ్. But when the idea is purely about the sensitivity and reactivity of that particular personnel,
then the cases will go into the plant and especially the chocolate. వీళ్ళందరూ ఒకలాగే ఉంటారు మళ్ళీ. మీకు ఇదే థీము అందరిలోనూ క్యారీ అవుతుంది, కానీ మీరు గనక ఫుల్ కేస్ ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే ప్రతి వాళ్ళు చాక్లెట్ లాగే అనిపిస్తారు. అందుకని ఫుల్ కేస్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. నెక్స్ట్, సెకండ్, డస్ నాట్ వాంట్ టు పార్ట్ విత్ దెమ్. అది ఎప్పుడూ కూడా వాళ్ళని విడిచి ఉండాలనిపించదు. వీళ్ళు ఏదైనా స్టడీస్ రీత్యా ఏదైనా వేరే ఊరు వెళ్ళారనుకోండి, యూజువల్గా అయితే ఎక్కడికైనా వేరే చోటకి వెళ్ళారు, అక్కడ ఆ, చాలా వరకు చాక్లెట్ ప్లేసెస్ ఫ్లేర్ అప్ అయిపోతాయి. మైగ్రేన్ అటాక్స్ రావడం, లేదండి మా పాపని పలానా ఐఐటిలో వచ్చింది, కాన్పూర్లోనే ఎక్కడో జాయిన్ చేసాం, అక్కడి నుంచి స్టార్ట్ అయిందంట. మనం యూజువల్గా ఇటువంటి కేసెస్కి ఇగ్నీషియా, యాసిడ్ ఫాస్, స్టాఫిసైక్రియా ఇస్తూ ఉంటాం. కానీ మన కేస్ కనుక ఫుల్గా మనం స్టడీ చేయగలిగితే అసలు ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేటువంటిది ఆవిడ మదర్తో కూడా ఆవిడకుందన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు చిల్డ్రన్తో ఏదైతే ఫేస్ చేస్తున్నారో, దెన్ వీ విల్ నో దట్ దిస్ గై బిలాంగ్స్ టు చాక్లెట్ రైట్ ఫ్రమ్ ద వర్డ్ బిగినింగ్. అప్పటి నుంచి ఆవిడ చాక్లెటే, ఇప్పుడు దానికి బయటకి మనకి ఎక్స్ప్రెస్ అయ్యింది. సో అది మనం డీప్ కేస్ తీసుకోవడంలో ఉండేటువంటి అడ్వాంటేజ్. నెక్స్ట్, ఇమ్మెన్స్ డిజైర్ టు హ్యావ్ ఏ బేబీ. వీళ్ళు ఈ ఈ డిజైర్ టు హ్యావ్ ఏ బేబీ అనేది ఇది ఇదేంటంటే బాబు, ఇది కూడా జబ్బేనా అంటారు మీరు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కొంచెం మాతృత్వపు ఇది ఉంటుంది. ముఖ్యంగా లేడీస్లో కంపల్సరీగా వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది. అదే చేయాలన్నా ఒక్కొక్కటే ఒక్కొక్కలా ఉంటుంది. క్యామమిల్ల అమ్మాయి నాకు చెప్పింది, ఏమంటే నాకు పిల్లలు పుట్టాలి కానీ నొప్పులు రాకూడదని. సో ఈవెన్ దో దే వాంట్ టు హ్యావ్ ఏ బేబీ, ద ఇండివిజువలైజేషన్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ రోల్ టు ప్లే. ఆ బాధలన్నీ ఎవడ పడతాడండి బాబు, ఆ పెయిన్ అంతా ఎవడ పడతాడండి ఆవిడ, క్యామల్ ఆవిడ. నాకు ఓకే, మదర్ అవ్వాలని ఉండటం పెద్ద ఇది కాదు, కానీ ఆ నొప్పులన్నీ ఎవడ పడతాడని. సో అలా ఉంటుంది. సో డిజైర్ టు హ్యావ్ ఏ బేబీ. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బేబీస్ ఉన్నా కూడా బాగా వెల్ గ్రోన్ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు కూడా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ తల్లి అయితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక 15 years చిల్డ్రన్ ఉన్నవాళ్ళు కూడా దే స్టిల్ వాంట్ టు హ్యావ్ ఎ బేబీ. మిగతా సామాజిక పరిస్థితులు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటే నిజంగా మీరు నమ్మరు కానీ నాకు మళ్ళీ తల్లి అవ్వాలనే ఉందండి అంటారు. ఎందుకంటే చాక్లెట్లో ఆ బాండ్ అంత క్రేవింగ్ ఉంటుంది, ఆ మదర్ చైల్డ్ బాండ్ అని. మీకు అదే మీరు యానిమల్ చూసారనుకోండి, ల్యాక్స్ చూసారనుకోండి, వాళ్ళు ఒకేసారి ట్విన్స్ కావాలనుకుంటూ ఉంటారు. ఆ, ఒక బేబీ కాదు, ఇప్పుడు కూడా నాకు చాలా మంది బేబీస్, ఒక 10 బేబీస్ కావాలని అంటారు. అందులో కూడా ట్విన్స్ ఎక్కువ ఉండండి, ట్విన్స్ ట్విన్స్ కావాలనుకుంటారు, అబ్బాయి అమ్మాయి, లేకపోతే ఇద్దరు పాపలు, లేకపోతే ఇద్దరు బాబులు, అట్లా ట్విన్స్ ల్యాక్స్ లో ఉంటుంది. అది ల్యాక్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ లో ఆ క్రేవింగ్ ఫర్ ట్విన్స్ ఉంటుంది. నేట్రంలో వాళ్ళకి బేబీ కావాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఐడియా ఎలా ఉంటుందంటే, పెద్దయ్యాక ఈ బేబీ నన్ను చూసుకోవాలనిపిస్తుంది నేట్రంలో. నేను బేబీని చూసుకోవాలనే కాన్సెప్ట్ కన్నా బేబీ నన్ను చూసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది నేట్రంలో. యూజువల్గా ఆపోజిట్ జెండర్ని ఇష్టపడతారు నేట్రంలో. అంటే ఖచ్చితంగా అబ్బాయి కావాలనుకుంటారు నేట్రంలో. వీళ్ళు పుట్టి వీళ్ళన్నీ నన్ను చూసుకోవాలనిపిస్తుంది, వీడు పెద్దవాడయ్యి వీడు నన్ను అన్ని చోట్లకి తిప్పాలి, అన్నీ నాకు చేసి పెట్టాలి, అలా అనిపిస్తుంది అనమాట నేట్రంలో. అంటే భర్త మీద అదే ఉంటుంది,
సరే కుదరదు కదా, ఎందుకంటే ఆయన ఉద్యోగానికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్తూ ఉండాలి. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఆ ఏదైతే ఆ లవ్ కేర్ ఫ్రమ్ ఏ సింగిల్ పర్సన్ అనేది ఉంటుందో, దే వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ దే ప్రోజెని. ఆ వన్ పర్సన్ తన చైల్డ్ అవ్వాలి, అది కూడా మెయిల్ చైల్డ్ అవ్వాలని ఉంటుంది నేట్రంలో. అలా ఒక్కొక్క రెమెడీ ఐడియా, ఆల్దో ద ఐడియా ఈజ్ టు హ్యావ్ ఏ బేబీ, ఆ బేబీ ఏంటి ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి మళ్ళీ మందు మారిపోతుంది వాళ్ళకి. ఆ బేబీ ఉండడం వల్ల వాళ్ళకి ఏం కలుగుతోంది అనేదే ఇండివిజువలైజేషన్. మనం ఆ ఇండివిజువలైజేషన్ చేయకపోతే అందరూ చాక్లెట్ లాగే అనిపిస్తారు. ఎందుకంటే అంత వివిడ్ ప్రూవింగ్స్ ఉన్నాయి చాక్లెట్కి. ప్రూవింగ్స్లో కూడా అంత వివిడ్ ప్రూవింగ్స్ ఉన్నాయి. సో డిఫరెన్సియేషన్ చాలా కష్టం అయిపోతుంది. అందుకనే మనం లోతుగా తీసుకోవాలి కేసు. నెక్స్ట్, ఇమ్మెన్స్ డిజైర్ టు హ్యావ్ ఎ బేబీ. నెక్స్ట్, ప్రొలాంగ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో బేబీ కూడా చాక్లెట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మదర్ చాక్లెట్ అయ్యి ఇలాగ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, సార్ చెప్పారు ఒకసారి 8 ఇయర్స్, ఒక ఆవిడ కొల్హాపూర్లోనే ఎక్కడ, సార్ కేసు అది 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఇచ్చారు, విచ్ లెడ్ టు ద ఐడియా ఆఫ్ ల్యాక్ హ్యుమానం. ల్యాక్ హ్యుమానంలో కూడా ఇంతే, హ్యూమన్ మిల్క్, అందులో కూడా మీకు ఈ ప్రొలాంగ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కనబడుతుంది. బాగా విపరీతంగా ఎక్కువ సంవత్సరాలు, దోస్ హూ బిలాంగ్ టు ద ఐడియా ఆఫ్ చాక్లెట్, ఐడియా ఆఫ్ ల్యాక్ హ్యుమానం, దే వాంట్ టు ఫీడ్ దేర్ బేబీస్ ఫర్ ప్రొలాంగ్డ్ ఇయర్స్. నెక్స్ట్, వామ్ ఉమెన్ విత్ గ్రేట్ ఎర్నింగ్ టు హ్యావ్ ఎన్ బేబీ ఈవెన్ దో హ్యాస్ ఎ గ్రోన్ అప్ చిల్డ్రన్. ఇందాక చెప్పాం కదా అది. నెక్స్ట్, దీని ఆపోజిట్ థింగ్స్ కూడా మనకి రోల్లోకి వస్తాయి. ఎగ్జాక్ట్ పొలారిటీ వస్తుంది ఒక్కొక్కసారి. అంటే మనకి కేసు అప్రోచ్ అయ్యేటప్పుడు ఫెయిల్యూర్ పార్ట్లో కనుకుంటే మనకి దీని ఆపోజిట్లో కనబడుతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి అంటే ఫెడప్ విత్ చిల్డ్రన్. అమ్మో ఈ చిల్డ్రన్కి చేయలేకపోతున్నాను రా బాబు, వీళ్ళకి పొద్దున్నే క్యారేజీలు కట్టలేకపోతున్నాను రా బాబు, 5 ఇంటికి లేవాలి, 6 ఇంటికల్లా బస్సు వచ్చేస్తుంది, 6:30కి మొత్తం ఇచ్చేయాలి. ఈ టైంలో మనకి కేసు కనుక మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఆ లవ్ కేర్ ఎఫెక్షన్ కన్నా మోర్ ఆ డ్యూటీ వల్ల, ఆ ఫెడప్ వల్ల వచ్చిన ఇబ్బంది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు యూజువల్గా వీళ్ళు మనకి సెపియా సెపియా ఒమెన్ లా కనబడతారు యూజువల్గా ఇటువంటి కండిషన్లో. కానీ నిజానికి మీరు కొంచెం ముందుకి నుంచి కనుక వీళ్ళని స్టడీ చేస్తే మీకు ఈ పాయింట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే ది ఐడియా ఆఫ్ మోస్ట్లీ ద ఫెయిల్యూర్ పార్ట్లో మీకు ఇది కనపడుతుంది. సో ది ఐడియా ఆఫ్ సెపియా వేర్ దే ఆర్ ఫెడ్ అప్ విత్ దేర్ చిల్డ్రన్. కానీ మీరు కేసు ఫస్ట్ నుంచి గనక తీసుకుంటే ద సెపియా ఐడియా ఈజ్ దట్ దే ఆర్ డన్ విత్ ది ఐడియా ఆఫ్ నాట్ గోయింగ్ అవుట్. ఎందుకంటే సెపియా 5th సూపర్ క్లాస్ నుంచి వచ్చింది. సో 5th సూపర్ క్లాస్ ఐడియా ఆఫ్ సఫకేషను, ఐడియా ఆఫ్ నాట్ బీయింగ్ గాన్ అవుట్ ఈజ్ ఎ డేంజర్ ఫర్ దెమ్. దే ఫీల్ సఫకేటెడ్. చుబర్కిరణము, సెపియా, వీళ్ళు ఏంటంటే వెన్ దే ఆర్ నాట్ allowed టు గో అవుట్, సో దే ఎక్స్పీరియన్స్ దట్ దే ఆర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డేంజర్ అండ్ దిస్ సార్ట్ ఆఫ్ నాట్ గోయింగ్ అవుట్ విల్ సఫకేట్ దెమ్. సో సెపియా ఐడియా ఆఫ్ ఫెడింగ్ అప్ అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. బికాస్ దే ఆర్ నాట్ allowed టు గో అవుట్ అండ్ హ్యావ్ ఏ సపరేట్ లైఫ్.
an individual life, they feel constricted, they feel restricted, they feel suffocated, they feel that they are in an immense danger. కానీ ఇది ఇక్కడ అది కాదు. When you come back to chocolate type of remedies, the idea here is that they are not done with the idea of restriction, but the entire idea is that their capacity or the capability or the ability of sharing love, care, affection is a bit overdone for them. సో ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టేట్లో వచ్చినప్పుడు పూర్వం చూస్తే అమ్మ బాబాయ్ నేను మా అమ్మని అస్సలు విడిచి ఉండలే, బేబీ అయితే నేను మా అమ్మాయిని విడిచి ఉండలే, నేను మా అబ్బాయిని విడిచి ఉండలే, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలోనే నాకు నరకంలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే చాక్లెట్లో దేర్ ఈస్ మోర్ క్లింగింగ్ అండ్ టచ్. వీళ్ళు యూజువల్గా చేతులేసి మాట్లాడుతూ ఉంటారు. మనకు అర్థం కాదు ఎందుకు వీళ్ళు చేతులేస్తున్నారు, ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. సో మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్ సో మచ్ దిస్ ఐడియా ఆఫ్ టచ్, బేర్స్ మిల్క్ నుంచి తయారు చేసిన రెమెడీస్, డెల్ఫినం డెల్ఫినం డాల్ఫిన్ మిల్క్ నుంచి తయారు చేసిన రెమెడీస్, వాటిల్లో కూడా ఈ టచ్ మీద చాలా క్రేవింగ్ ఉంటుంది. దే యూజువల్లీ టచ్ అండ్ స్పీక్, దే ఆర్ ఎమ్యులరేటెడ్ బై టచ్. మీరు చూస్తే సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రెమెడీస్ ఈ టచ్ ఎమ్యులరేట్. అంటే దేనికోసం అనేది చూడాలి. షాహిద్ అఫ్రిది అని క్రికెట్లో ఒక ప్లేయర్ ఉన్నాడు, వీడు అందరినీ ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటాడు. మీరు ఇప్పుడు ఉన్నాడు లేడు, ఇప్పుడు లేడులేండి, రిటైర్ అయిపోయినట్టున్నాడు. వాడు ఉత్తిపుంజన, వాడు అప్పుడు ఆడే రోజుల్లో వాడు వికెట్ పెట్టి పడినా లేకపోతే ఏదైనా వాళ్ళు ఎప్పుడో కానీ సాధించారులేండి, వాళ్ళు ఎప్పుడైనా అప్పుడప్పుడు సాధించారు, ఎప్పుడో జన్మానికో శివరాత్రి అని. అలాంటి టైంలో ఈ పాకిస్తానీ ప్లేయర్ వీడు వాళ్ళని వెళ్ళి ముద్దులు పెట్టేసుకునేవాడు. వీడు సో ఆ వీడేదో చాక్లెట్ అనుకోకూడదు, వాడు ఒక యానిమల్ రెమెడీ లేండి, అది వేరే విషయం. అందుకని మీరు కాన్సెప్ట్ గమనించాలి. జస్ట్ ఆ ఒక్క పాయింట్నే పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, హెడ్జ్ హాగ్ డిజైర్ టు బి దేర్ వెన్ దే ఆర్ స్మాల్ బట్ రిజెక్ట్స్ వెన్ దే ఆర్ గ్రోన్ అప్. ఈ హెడ్జ్ హాగ్ అనేటువంటిది ఒక యానిమల్. ఈ యానిమల్ ప్రత్యేకత ఏంటంటే ఇది పాలు ఇస్తూ 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 ఉంటుంది. సడన్గా ఆ బేబీకి ఒక టైం వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఆ కట్ ఆఫ్ చేసేసి తన తాలూకు థార్నీ సైడ్, అంటే అప్పటిదాకా ఉన్న బ్రెస్ట్ అనేటువంటి ఐడియాని పక్కకు పెట్టేసి ఆ నడుము మీద ఉన్న ముళ్ళు వైపు తిప్పేస్తుంది ఈ హెడ్జ్ హాగ్ అనేటువంటి ఒక యానిమల్. సో ఎగ్జాక్ట్గా ఒక చాక్లెట్ పర్సన్ అలా ఎక్స్పీరియన్స్ అవుతాడు. అంటే అన్నిసార్లు హెడ్జ్ హాగ్ వస్తుందని కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాక్లెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఆ పాలు తాగుతూ తాగుతూ మదర్ది, అంటే మదర్ తాలూకు లవ్, కేరు, ఎఫెక్షన్, బేబీ అయితేనండో ఇది మదర్ అయిపోయింది, బేబీది లవ్, కేర్, ఎఫెక్షన్ ఏదైతే వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారో అది సడన్గా కట్ ఆఫ్ అయిపోతుంది. పాపం ఆ సడన్గా కట్ ఆఫ్ అయిపోయి ఏమవుతుందంటే ఆ అప్పటిదాకా ఉన్నటువంటి ఆ సాఫ్ట్ సైడ్ కాకుండా ఆ థార్నీ సైడ్ ఎలా అయితే హెడ్జ్ హాగ్ చూపిస్తుందో వీళ్ళు అలా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఏంటి అమ్మా ఇన్ని రోజులు ఎంత మాతృత్వంగా, ప్రేమగా, చక్కగా, అద్భుతంగా ఉండేటువంటి అమ్మ ఎంత కఠినంగా మారిందా అనిపిస్తుంది వీడికి. కఠినంగా మారడం మారకపోవడం అనేటువంటి కాన్సెప్ట్ పక్కన పెట్టండి, ఆ అనిపించడమే ఇక్కడ
మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ ఎంతసేపు ఏంటంటే టు హ్యావ్ దట్ లవ్, కేర్, ఎఫెక్షన్ అండ్ టచ్ ఆల్వేజ్. వాడు నిద్రపోతున్నా కూడా చాక్లెట్ రెమెడీస్ వాళ్ళ అమ్మ చెయ్యి తీసుకుని ఇలా పెట్టుకుంటాయి. లేదా కొంచెం పెద్దవాళ్ళు, టు బి హానెస్ట్ మీరు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ టు బి హానెస్ట్ ఏంటంటే ఆ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు బ్రెస్ట్ దగ్గర తల పెట్టుకుని పడుకుంటూ ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా. స- వాస్తవం నేను చెప్తున్నాను, పేషెంట్స్ నుంచి క్లినికల్ గా చూసి చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే దే వాంట్ దట్ మదర్లీ కైండ్ ఆఫ్ లవ్, దే వాంట్ దట్ మిల్క్ థింగ్. సార్ చాలా బాగా చెప్పారు దానికి. ఆ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఏవైతే ఫస్ట్ సెక్రీట్ అవుతాయో ఫస్ట్ మిల్క్ లో, వెన్ దే ఆర్ నాట్ గివెన్, వెన్ ద బేబీ సపరేటెడ్ ఫ్రమ్ ద, అక్కడెక్కడో బేబీస్ దాంట్లో పెట్టేశారు, బేబీ ఐసీయూలో పెట్టారు, మదర్ నుంచి ఆ ఫస్ట్ బాండ్, ఆ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఎప్పుడైతే రాలేదో, అండ్ యూ విల్ సీ ద వర్స్ట్ సినారియో ఆఫ్ ద పర్టిక్యులర్ సైక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. సార్ చెప్పారు ఆ పాయింట్. సో అలాంటి వాళ్ళు చాలా వరకు ఈ చాక్లెట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఈ చాక్లెట్ రెమెడీలోకి. మనకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు ఇలా జరుగుతోందని. బికాస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ దట్ లవ్, కేర్, ఎఫెక్షన్ విచ్ దే వాంట్ ఆల్వేస్ బై ద ఐడియా ఆఫ్ టచ్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ హెడ్జ్ హాగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి, బేబీస్కి అది కనపడుతూ ఉంటుంది. అమ్మ ఇంతకు ముందు అమ్మ ఎంతో ప్రేమమయంగా ఉండేది, అమ్మ అలాగే ఉంటుంది, అమ్మ ప్రేమగానే ఉంటుంది, వీడికి అలా అనిపిస్తుంది ప్రేమగా ఉండే అమ్మ ఇలా అయిపోయింది. లేదా బోత్ జెండర్స్, మేల్ ఆర్ ఫీమేల్, ప్రేమగా ఉండే అమ్మ ఇంత తార్నీగా అయిపోయిందా, ఇంత గుచ్చుతోందా, ఇంత కఠినాత్మురాలుగా మారిందా అనిపిస్తుంది వాడికి, లేదా అనిపిస్తుంది ఆమెకి. కానీ నిజానికి మదర్ ఏమి అలాగే ఉంటుంది, వీడికి అలా అనిపిస్తుంటుంది. నెక్స్ట్, పోస్ట్ నాటల్ డిప్రెషన్. అసలు ఎక్కడ మనం ఈ చాక్లెట్ రెమెడీస్ కి ప్యాథలాజికల్ యూజ్ ఉంది అని మీరు చూసినట్టయితే, ముఖ్యంగా ఈ పోస్ట్ నాటల్ డిప్రెషన్స్ లో, తర్వాత పోస్ట్ పార్టమ్ బ్లూస్, అంటే పోస్ట్ పార్టమ్ ఆఫ్టర్ డెలివరీలో వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి మానసిక ఇబ్బందుల్లో, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్, రకరకాల బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ లో మీరు ఈ చాక్లెట్ రెమెడీని తలుచుకోవచ్చు. వాటిల్లో ఎక్కువ శాతం చాక్లెట్ రెమెడీ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు, ఇఫ్ ద సిమ్టమ్స్ అగ్రీ, కేంటి చెప్పినట్టు. అంతేగాని బ్రెస్ట్ ఫీడింగ్ ఉందండి, శ్రీకాంత్ గారు చెప్పారు మనకి క్లాసుల్లో, మనం ఓ డోస్ చాక్లెట్ వేద్దామంటే ఏమీ పనిచేయదు. ఎందుకంటే ఇఫ్ ద సిమ్టమ్స్ అగ్రీ, ఈ మిగతా సిమ్టమ్స్ అన్నీ కూడా ఉండాలి, ఉంటేనే మనకి ఖచ్చితంగా. కానీ అక్కడ గనక మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే వీ కెన్ చేంజ్ బోత్ ద మైండ్ అండ్ ద బయోకెమిస్ట్రీ ఆఫ్ ద బాడీ. కరెక్ట్గా మనం పట్టుకుని సైకలాజికల్గా మెంటల్ సిమ్టమ్స్ మనం ఎలిసిట్ చేసి గనక వేయగలిగితే వీ కెన్ క్యూర్ ద ప్రాబ్లం కంప్లీట్లీ. యూజువల్గా మనం 200 పొటెన్సీతోనే స్టార్ట్ చేయవలసి వస్తుంది, చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ 30 పొటెన్సీ వాడడం. ఈ చాక్లెట్ రెమెడీ 200 1 m. నెక్స్ట్, టూ అటాచ్డ్ టు చిల్డ్రన్. ఇది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, టూ మచ్ అటాచ్మెంట్ విత్ చిల్డ్రన్, ఆ డిఫికల్ట్ ఫంక్షనింగ్ యాజ్ ఎ మదర్. ఒక్కసారి ఈ ఫెయిల్యూర్ పార్ట్లోకి వస్తే, మదరు ఇందాక చెప్పినట్టే ఆ పాయింట్ని కూడా, అంటే మదర్లీ ఇది చేయలేకపోతున్నానండి, చాలా ఇబ్బందిగా ఉంది, మదర్లీ ఫంక్షన్ చేయలేకపోతున్నాను, మదర్ ఉద్యోగాలు చేయలేకపోతున్నాను, మదర్లీ డ్యూటీ చేయలేకపోతున్నాను అని చెప్తారు. అది చెప్తే మనం వెంటనే మనకి ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ అయిన సిపియా, నక్స్వామిక, క్యామమెల్లా ఇవన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి మనకి. ఆ పిల్లల్ని కొట్టారంట, పిల్లల్ని తిట్టారంట అని. బట్ వెన్ వీ టోటల్
గోయింగ్ టు ఏ టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్. మనం ఎగ్జాక్ట్ దేని వల్ల ఈ కండిషన్ లోకి లీడ్ అవుతుందని చూస్తే అప్పుడు మనం మోస్ట్లీ ఈ చాక్లెట్ రెమెడీ వైపే ఉంటాం. అంటే ఇంత కొట్టినా రాత్రి మళ్ళీ దగ్గరగా తీసుకుని పడుకుంటుందండి, ఇద్దరు కలిపే పడుకుంటారు. ఇవన్నీ మనం చూస్తే అవన్నీ ఇందాక చెప్పిన రెమెడీస్లో ఎక్కడ మనకి కనబడవు. చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్, ఉమెన్ విత్ షార్ట్ హెయిర్ అండ్ షార్ట్ స్పైకీ హెయిర్, ఇటువంటి ఉమెన్ లో ఎక్కువగా మనకి చాక్లెట్ రెమెడీస్, అంటే హెయిర్ పెద్దగా గ్రోత్ ఉండదు వీళ్ళకి. ఆ ఉన్న హెయిర్ కూడా బాగా స్పైకీగా ఉంటుంది, గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. అది ఒక అబ్జర్వేషన్, క్లినికల్ అలాగే ఉండాలని ఏం లేదు, బట్ ఆ అబ్జర్వేషన్ కూడా మనం కలుపుకోవచ్చు. నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్. చాలా ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అందులో ద బెస్ట్వి మనం చూద్దాం. వన్, ద డిఫికల్టీ టు కన్సీవ్. అది సో పెళ్ళి అవుతుంది, ఏడాది అయ్యింది, రెండేళ్ళు అయ్యింది, మూడేళ్ళు అయ్యింది, ఏమిటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో తెలియట్లేదు. చాలా మందులు వాడుతున్నారు, ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు, ఆయుర్వేదం మందులు వాడుతున్నారు, యునాని వాడుతున్నారు. సిద్ధ వైద్యానికి వెళ్ళారు. విజయవాడ దగ్గర ఏదో ఆశ్రమం ఉందంటే ఒక 15 రోజులు ఓ 50,000 ఖర్చు పెట్టుకుని వచ్చారు. ఏమిటండి అంటే 2 కేజీలు బరువు తగ్గామండి అన్నారు. కానీ ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఏమిటి ఈ కేసు అంటే క్వశ్చన్ మార్క్గా ఉంది. సో అటువంటి కేసెస్లో ఇలాంటి మెంటల్ సిమ్టమ్స్ గనక మీకు కనబడుతూ ఉంటే నిష్పక్షపాతంగా ఇంకేమీ చూడద్దు, చాక్లెట్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. నిస్సందేహంగా కూడా రెండు, దేని చూడకుండా మనం చాక్లెట్ ఒక ఒక డోసు ఇచ్చినట్టయితే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మిగతావన్నీ బాగానే ఉంటాయి, ఎవరూ చెప్పలేకపోతున్నారు, ఎందుకో చెప్పలేకపోతున్నారు. పీసీఓడి లేదు, ఏమీ లేదు, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ కన్సీవ్ అవ్వట్లేదు. అండ్ ద ఉమెన్ ఎర్న్ టు కన్సీవ్, ఎలా అయినా సరే కన్సీవ్ అయిపోవాలనేటువంటి ఆదుర్ద ఉంటుంది. అటువంటి కేసెస్లో మీరు చాక్లెట్ కనుక అడ్మినిస్టర్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ మీకు కనబడుతుంటాయి. నెక్స్ట్, ఎర్లీ మెనోపాజ్ బిఫోర్ 40. ఇవి కూడా ఒక ఇంపార్టెంట్ ఇండికేషన్ కొన్ని రేర్ కేసెస్లో. కానీ ఈ కేసెస్లో నాకు ఉన్న ఒకటి రెండు కేసెస్లో ఈ కాన్సెప్ట్లో నేను చాక్లెట్ ఇచ్చినప్పటికీ మెన్సెస్ అయితే రెస్టోర్ అవ్వలేదు హానెస్ట్గా. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా డైల్యూట్ అయింది. ఆ యాంగ్జైటీ రిగార్డింగ్ చిల్డ్రన్, ఆ లవ్ కేర్ ఎఫెక్షను, ఆ ఓవర్ ఇంటెలిజెన్స్, ఆ ఇదంతా కూడా కొంత డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే డైల్యూట్ అయింది. కానీ మెన్సెస్ అయితే మాత్రం నా కేసెస్లో రీఎస్టాబ్లిష్ కాలేదు. ఎవరి దగ్గరైనా అటువంటి కేసెస్ ఉంటే ఈ ప్లీజ్ షేర్. ఈ బిలో 40, బిఫోర్ 40 మెన్సెస్ ఆగిపోతుంది, మెనోపాజ్ వచ్చేస్తుంది. అటువంటి కేసెస్లో కూడా మనం చాక్లెట్ థింక్ చేయాలి. నెక్స్ట్, ఎండోమెట్రియోసిస్ అండ్ ఆల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఈ ఎండోమెట్రియోసిస్లోను అన్ని రకాల ఇన్ఫెర్టిలిటీ దాంట్లోను ఉమెన్ ఆల్వేస్ నీడ్ ఐయుఐ, ఐవిఎఫ్. సచ్ ఉమెన్ నీడ్స్ చాక్లెట్. సో అటువంటి కేసెస్లో ఇందాక చెప్పిన మెంటల్ సిమ్టమ్స్ ఉండాలండోయ్. అది లేకుండా ఏమంటే ఐయుఐ ఐవిఎఫ్ ఉన్న అన్ని కేసులకి ఓ డోస్ ఏమంటారా చాక్లెట్ అంటే ఏమీ పనిచేయదు. అదేవిడు సార్ మీరు అంత ఘంటాపదంగా చెప్పారంటే చాక్లెట్ మెంటల్ సిమ్టమ్స్ ఉంటేనే పనిచేస్తుంది చాక్లెట్. కానీ మీరు జాగ్రత్తగా ఫిగర్ అవుట్ చేస్తే ఒక 30 to 40% మీకు ఈ చాక్లెట్లో మాల్వేల్స్లో వస్తూ ఉంటారు. కానీ మీరు జాగ్రత్తగా స్టడీ చేసి ఇవ్వాలి. హడావుడిగా వేస్తే ఏమీ పనిచేయదు. నెక్స్ట్, బేబీ బేబీ చాక్లెట్. అది బేబీ చాక్లెట్స్ అయితే ఎలా ఉంటారు?
మోర్ క్లింగీ విత్ ఫీలింగ్స్ ఆఫ్ అబాండన్మెంట్. అది ఒకవేళ చాక్లెట్ మదర్ కాకుండా బేబీ అనుకోండి, పుట్టిన బేబీ ఎప్పుడూ కూడా నన్ను ప్రేమించట్లేదు నా తల్లిదండ్రులు అనిపిస్తూ ఉంటుంది చాక్లెట్ రెమెడీ బేబీకి. నేను అసలు అనవసరంగా పుట్టాను, అన్వాంటెడ్ చైల్డ్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు. అదొక పెద్ద ఇది ముఖ్యంగా ఫారెన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఏమిటో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఏమిటో వచ్చినప్పుడు తీసుకోవాలి కానీ అది ఓ వింత ఆచారం. ఉం? దాన్ని ప్లాన్ చేసేది కాదు అది. సో మనం రావడం ప్లాన్ ప్లాన్ చేసి జరిగిందా? సో మన నుంచి వేరే వాళ్ళు రావడం కూడా ప్లాన్ చేసి ఎలా జరుగుతుంది? ఏమిటో పిచ్చి అదొక రకం. సో ది ఐడియా ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, అమ్మా అనుకోకుండా జరిగిపోయింది సార్ అంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ పేరెంటేజ్లో ఉన్నప్పుడు ఆ బేబీస్ మాత్రం ఖచ్చితంగా చాక్లెట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమీ సందేహం లేదు అక్కడ. వీళ్ళు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మదర్ ఇదే ఎక్స్పీరియన్స్ క్యారీ ఓవర్ అవుతుంటుంది. 9 నెలలు అనవసరంగా అయ్యో అనుకోకుండా జరిగింది, అనుకోకుండా జరిగింది, అనుకోకుండా జరిగింది అనుకుని ఆవిడ ఆ మెంటల్ సిమ్టమ్ కనుక ప్రెగ్నెన్సీలో మోస్తూ ఉంటే డెఫినెట్గా పుట్టే పిల్లలు చాక్లెట్ అవుతారు. నువ్వు ఎంత ప్రేమ పంచని వాళ్ళు అబాండన్మెంట్ ఫీల్ అవుతారు. మదర్ ఫాదర్ ఉన్నా దట్ ఆర్ఫనేజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు తల్లిదండ్రుల ప్రేమ లేదని చెప్తారు, అందరికీ చెప్తారు. పాపం వాళ్ళు బాగానే ప్రేమిస్తూ ఉంటారు, వీళ్ళగా అనిపిస్తూ ఉంటుంది. బాగా చిన్నతనం నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే 3-4 ఏళ్ల వయసు నుంచే ఈ ఐడియా బ్రెయిన్లో ఆ పిల్లల్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్ అన్వాంటెడ్ ఆర్ఫనైజ్డ్ అబాండెండ్ చిల్డ్రన్ వేర్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కూడా చాక్లెట్ ఇండికేట్ అవుతుందండి. బాగా హైపర్ యాక్టివ్గా, వేర్ దేర్ మే బి హైపర్ యాక్టివ్ టెంపర్ ట్యాంట్రమ్స్. అది జెర్మీ షేర్ గారిని అడిగారట, సార్ చాక్లెట్లో ఈ రెండో పొలారిటీ చాలా మిస్లీడింగ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా ఆ ఆర్ఫనేజ్డ్, అబాండన్మెంటు, ఆ లెప్రటిక్ అండర్స్టాండింగ్, మోర్ ఆఫ్ లెప్రసిక్ అండర్స్టాండింగ్ కనపడుతోంది. అది అది ఓకే, అర్థమవుతుంది. కానీ హైపర్ యాక్టివ్ టెంపర్ ట్యాంట్రమ్స్ అటువంటి పిల్లల్లో కూడా చాక్లెట్ పడుతోంది అని మీరు అన్నారు. శంకరన్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. అది ఎలా అనే దాని మీద నాకు కాన్సెప్ట్ సరిగ్గా లేదు. అంటే ఆయన అప్పుడు చెప్పారు ఈ కాంపోనెంట్ దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ షుగర్ కాంపోనెంట్ ఇన్ ద ఆఫ్ ద మోనోకాట్స్ ఇన్ ద రెమెడీ. మీరు వినే ఉంటారు, ఆటిజం పీపుల్లో వాళ్ళలో కూడా షుగర్ పెట్టద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు షుగర్ పెడితే. సో షుగర్ ఇవ్వద్దు, షుగర్స్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు ఆటిజం పిల్లల్లో. ఈ షుగర్ కాంపోనెంట్ ఆఫ్ ద మోనోకాట్సే కారణం ఈ పొలారిటీకి, ఈ చాక్లెట్లో ఉన్న ఆపోజిట్ పొలారిటీకి. హైపర్ యాక్టివ్ పిల్లలు, టెంపర్ ట్యాంట్రమ్స్, వాళ్ళు చూస్తే అప్పుడు సినా చుబర్కిరణంలా ఉంటారు మీరు. కానీ నిజానికి వాళ్ళు సినా చుబర్కిరణం కాదు. మీరు ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకుంటే ఆ మదర్ అంతా ఆపోజిట్ వస్తుంటుంది. మీకు బుర్ర పిచ్చెక్కుతుంది, ఇదేమిట్రా నాయన ఇక్కడేమో ఇలా కనపడుతున్నాడు పిల్లాడు. ఒకసారి రాఘవన్ కూడా ఇటువంటి కేసు గురించి ఒకసారి డిస్కస్ చేశాడు. అనయ్య నాకు ఈ కేసులో ఇక్కడేమో ఇలా కనబడుతుంది, ఇది చాక్లెట్ ఐడియా. ప్రెగ్నెన్సీలో ఏమో దాని ఆపోజిట్ వస్తుంది. ఇక్కడ క్లినికల్ గా చూస్తే ఈ హైపర్ యాక్టివ్ టెంపర్ ట్యాంట్రమ్స్ ఉంటారు, కానీ రెండు చాక్లెటే. అదే అద్భుతం. ఎందుకు అంటే ఆ షుగర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ప్రూవింగ్ లో దాన్ని తీసుకొస్తుంది. అలాగే మనకి ఇండికేషన్స్ దగ్గర కూడా అది బయటకు వస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ చాక్లెట్. ఇది ఎలాగో తెలుసు కదా, క్యాడ్బరీస్ ఇవన్నీ చాక్లెట్స్, బ్లాక్ కలర్ చాక్లెట్స్ ఉంటాయి.
అది ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి సార్, ఏం చేయమంటారు అంటూ ఉంటారు. ఈ చాక్లెట్, క్యాల్కేరియా కార్బు, ఫాస్ఫరస్, వీళ్ళందరూ చాలా ఒక బ్యాచ్ ఉన్నారు మనకి. విపరీతమైన చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళల్లో. నెక్స్ట్, ఏ ప్యాషన్ ఫర్ యానిమల్స్. ఆ ఇక్కడ మీకు కొంచెం యానిమల్ రెమెడీ లాగా అనిపిస్తూ ఉంటాయి చాక్లెట్స్, ఎందుకంటే వీళ్ళు ఈ యానిమల్స్ పట్ల విపరీతమైనటువంటి కరుణ చూపిస్తూ ఉంటారు. మీరు నమ్మరు, మొన్న నేను ఒక కేసు తీసుకున్నాను. అందులో ఆ అమ్మాయి ఏంటంటే చిన్నపిల్ల, 10 years కూడా ఉండవు. ఆ అమ్మాయి ఆ, ఈ బయట ఆవులు, మేకలు అవన్నీ వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి వాటికి పెడుతూ ఉంటుందిట. వాళ్ళ మదర్ చెప్పారు. ఎ- మాకే ఆశ్చర్యం అవుతుందండి, ఇంట్లో ఏమున్నా కిందకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ నుంచి ఆ గేట్ దగ్గర నిలబడి ఆవులును మేకలు వెళ్తుంటే కుక్కలు వాటికి పెడుతూ ఉంటుంది. ఏంటి ఆ 8 ఏళ్ళు 9 ఏళ్ళు పిల్ల చెప్పకుండానే పట్టుకెళ్ళిపోతుంట. వాళ్ళు చెప్తున్నారు. సో మచ్ ప్యాషన్ ఫర్ యానిమల్స్. ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ alone, abandonment, lacking, warmth, like a child that was separated to it still needs to be fed. అది ఆ లోపల ఉన్నటువంటి ఆ ఐడియా, ఆ అబాండన్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది చాక్లెట్లో. ఎందుకంటే సరిగ్గా పాలిచ్చే టైంలో మదర్ ఎలా అయితే బ్రెస్ట్ తీసేసి పక్కకు పెట్టేసి బేబీని తోసేసినట్టు అనిపిస్తుందో, వీళ్ళకి ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ అలాగే అనిపిస్తుంది. నాకు కావలసినటువంటివి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవన్నీ కూడా సరిగ్గా అందే టైంలో దూరంగా జరిగిపోయినట్టు నాకు అలా అనిపిస్తుందండి అంటారు. ఎలా అయితే బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ 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 పక్కకి జరిగిపోతే మనకి ఎలా అనిపిస్తుందో, ఎగ్జాక్ట్గా చాక్లెట్ బేబీస్కి లేకపోతే చాక్లెట్ చిల్డ్రన్స్కి లవ్ కావాలి 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 దాన్ని పొందాలి అనుకుంటున్నప్పుడు మదర్ తన బ్రెస్ట్ని ఎలా అయితే తిప్పేసి అది ఇవ్వకుండా వెళ్ళిపోతుందో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళల్లో ఉంటుంది. అది చాక్లెట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా ఇదే ఎక్స్పీరియన్స్ క్యారీ అవుతూ ఉంటారు. నిజంగా అంటే మదర్ చిన్నప్పుడు ఇవ్వలేదన్నమాట బ్రెస్ట్. నిజంగా మదర్ చిన్నప్పుడు ఇచ్చే ఉంటారు, కానీ వీళ్ళ డెల్యూజన్ ఇది, వీళ్ళ ఇమాజినేషన్ ఇది. సరిగ్గా మనం ఇస్తూ ఇస్తూ బాగా చక్కగా ఇస్తూ అది ఇస్తున్న టైంలో ఎలా అయితే జరిగిపోతుందో వీళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఆల్వేస్ సెర్చింగ్ ఫర్ దట్ పేరెంటల్ లవ్. అందుకనే పాపం వీళ్ళు చాలా తొందరగా ఈ రొమాంటిక్ రిలేషన్షిప్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. పాపం అదో ముఖ్యంగా గర్ల్స్, యంగ్ గర్ల్స్ ఏంటంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రేమ లభించదో, అని లభించదని వీళ్ళు ఫీల్ అవుతుంటారు, వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు పాపం. కానీ వీళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట, అయ్యో మన తల్లిదండ్రుల ప్రేమ మనకి లభించలేదు, మనల్ని ఎక్కువ ప్రేమించట్లేదు అని. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఎవడో వంకాయ ఎవడో ప్రేమిస్తాడని చెప్పి వాడి దగ్గర, మన సినిమాలు కూడా అవే కదా అన్నీను. సో ఏమనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఉన్న వాళ్ళే ప్రేమించలేదు, అసలు బయట సొసైటీ అంతా పూర్తిగా స్వార్థపూరితమైనటువంటిది, అటువంటి వాళ్ళల్లో నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? చిన్న లాజిక్, కానీ ఆ లాజిక్ వీళ్ళ బ్రెయిన్కి ఎక్కదు. ఎందుకంటే అదే కదా మయాజం అంటే. ఎందుకంటే మనం ఎంత మంచి చెప్పినా వాళ్ళకప్పుడు తోచదు. ఒక అమ్మాయికి అలాగే ఒకసారి నేను చాలా బ్రెయిన్ వాష్ చేశాను. వెళ్ళి వెళ్ళి ఆ పులి నోట్లోనే తలపెట్టింది, తర్వాత వాడు మోసం చేశాడు అని ఏడిచింది. ఇలా ఉంటాయన్నమాట కాన్సెప్ట్స్. ఎందుకు అంటే
వాళ్ళ ఐడియాలజీలోనే ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళ పర్పస్లోనే ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళ డెల్యూజన్లోనే ఆ ప్రాబ్లం ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఎడిక్షన్స్కి లోన్ అవుతుంటారు. అందులో వన్ ఆఫ్ ద డే ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇటువంటి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ లేదా మొబైల్ మొత్తం ఇంకా అందులోనే గడుపుతూ ఉంటారు జీవితం అంతా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఈ పేరెంటల్ లవ్, దే సెర్చ్ ఫర్ దట్ పేరెంటల్ లవ్ అండ్ దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ దే సీక్ ఫర్ ద రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఆర్ ఎడిక్షన్స్. నెక్స్ట్, స్ట్రాంగ్ లైఫ్ లాంగ్ సెక్యూర్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మదర్. కొంతమందికి పాపం నిజంగానే మదర్ కాలం చేస్తారు పాపం. సో అటువంటి వాళ్ళల్లో కూడా మనం ఈ చాక్లెట్ రెమెడీలోకి వస్తారు. కానీ వాళ్ళు పాపం ఫాదర్ ఎంతో ప్రేమగా చూస్తారు. ఫాదర్ చాలా కేర్ తీసుకుంటారు, లవ్ తీసుకుంటారు. కానీ మదర్ ఐడియాని ఆయన ఎస్టాబ్లిష్ చేయలేరు. అటువంటివి నిజంగా జరిగినప్పుడు కూడా, అంటే ఫ్యాక్చువల్ లెవెల్లో ఇమాజినేషన్ కాదు, పాపం డెల్యూజన్ కాదు, నిజంగా జరిగినప్పుడు అప్పుడు కూడా చాలా మంది చాక్లెట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళలో కూడా, ఎందుకంటే నిజంగానే మదర్ లేరు కాబట్టి ఆ ల్యాప్స్ ఏదైతే ఉందో అది లైఫ్ అంతా క్యారీ అవుతూ ఉంటుంది. టెండెన్సీ టు క్లింగ్, అదే ఇందాక చెప్పాను. ఎడిక్షన్స్, లవ్ స్టోరీస్, అది చెప్పాను కదా ఇందాక. ఇవి వినడానికి వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా మిగతా వాటిల కన్నా కూడా వీళ్ళు చాలా ఫ్యాంటసైజింగ్ నేచర్ ఉంటుంది. ఆ లవ్ అనేటువంటి దాన్ని నిజంగా చెయ్యకపోవచ్చు కొంతమంది, కానీ దానికి అదంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకని ముఖ్యంగా సినిమాల్లోనూ లేకపోతే నావల్స్లోనూ వాటిల్లోనూ ఈ టైప్ ఆఫ్ లిటరేచర్ చదవడం కానీ, ఈ టైప్ ఆఫ్ వాటిల్ని సెర్చ్ చేయడం కానీ గూగుల్లో వాటిల్లో విపరీతంగా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళల్లో ఉన్న ఆ దాన్ని అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది నిజంగా చేయొచ్చు, అది వేరే విషయం. నిజంగా చెయ్యకపోయినా కూడా వీళ్ళకి అటువంటివి వినడం కానీ, అటువంటివి చూడడం కానీ, అటువంటిని ఫీల్ అవ్వడం కానీ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫిజికల్గా లేడీస్ అయితే జెంట్స్తో ఏం మాట్లాడరు, జెంట్స్ అయితే లేడీస్తో మాట్లాడరు. కానీ వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఊహించుకుంటూ ఉంటారు. అలా కూడా ఉంటుంది. అందులో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఫ్యాంటసైజింగ్ నేచర్ కూడా చాక్లెట్లో ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ వెరీ సెన్సువల్, అదే చెప్పాను. దే ఆర్ వెరీ సెన్సువల్, దే ఫ్యాంటసైజ్ థింగ్స్. అదిగో, దే ఫ్యాంటసైజ్ థింగ్స్ about all the sensory experiences of taste, smell, and sex. But in real life, they have a prickly relationship with family. అది వీళ్ళకి ఆ ఫ్యాంటసైజింగ్ నేచర్ ఉండడం వల్ల వీళ్ళు ఆ టైప్ ఆఫ్ భావజాలాన్ని వాళ్ళు మానసికంగా ఆనందిస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతో మాత్రం చాలా ప్రిక్కీగా ఉంటారు, చాలా కోపంగా, చిరాగ్గా, ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంటర్నల్గా వాళ్ళ తాలూకు దాన్ని వీళ్ళు చాలా హ్యాపీగా పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యాంటసీ లైఫ్లోనేమో వాళ్ళతో ఉన్న రిలేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో వాళ్ళతో చాలా ప్రిక్కీగా ఉంటారు. ఇది కూడా మనం చాక్లెట్లో కనబడుతూ ఉంటుంది. ఈ కోపింగ్ స్టేట్స్లో వీళ్ళు ఇది కనబడుతూ ఉంటారు. నెక్స్ట్, దే ఫీల్ స్ట్రాంగిల్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ విచ్ లీడ్స్ టు ఫాలింగ్ ఇన్ లవ్. అదొకటి పెద్ద డిసడ్వాంటేజ్. అది అసలు ఇప్పుడు యూనివర్సల్ సొసైటీ ప్రాబ్లం. ఎందుకంటే పేరెంట్స్ మనల్ని ఏదో ప్రేమించట్లేదు అని ఒక ఫీలింగ్ వీళ్ళకి. దానివల్ల ఏంటంటే చాలా తొందరగా లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. ముఖ్యంగా మనం ఇది ఇంకా ఇండియాలో అంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఫారెన్లో విపరీతంగా ఉంటుంది. 12 ఏళ్లకే 13 ఏళ్లకే పాపం వాళ్ళకి అది ఏదో పిచ్చి పిచ్చి
అని హాలోవిన్స్ అని అవని ఇవని వాళ్ళు ఇంకా హై స్కూల్కి రావడమే గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్కి ఏమో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం, ఇలా తలకాయపోటు వ్యవహారాలు పాపం. మొన్న ఒక కేసులో 8th క్లాస్ అబ్బాయి లవ్ లెటర్ రాసేట. ఇలాగా చాలా వరకు మనకి ఈ టైప్ ఆఫ్ వేలం వెర్రంతా మనకి ఈ చాక్లెట్లో కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి బేసికల్గా పాపం వాటి యందు అనురక్తి కలగడానికి కారణం ఏంటంటే వీళ్ళ తాలూకు డెల్యూజన్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ లవ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ఆ డెల్యూజన్ వల్ల వీళ్ళు ఆ ప్రేమని బయట వెతుక్కోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. తీరా బయట వెతుక్కుందాం అనుకుంటే బయట అంతా వాడుకుని వదిలేసే టైపే. ఎవరు వీళ్ళని పేరెంట్స్ అంతా ప్రేమించేది? ఎవ్వరూ అలా ఉండరు. 100% 100%. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ వేళ ఉన్న జనరేషన్లో పూర్తిగా ఎవరి సెల్ఫిష్ మోటివ్స్తో వాళ్ళు ఉంటున్నారు. మ్యారేజెసే ఆ రకంగా అరేంజ్ అవుతున్నాయి. పూర్తిగా సెటిల్మెంట్గా, ఫైనాన్షియల్గా, కంఫర్ట్గా, అలాగా. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది లేకుండా ఉండేటువంటి లవ్ అనేటువంటిది ఆల్మోస్ట్ జీరో. పాపం ఆ విషయం తెలియక వీళ్ళు వెళ్ళి ఈ పులి నోట్లో వేలెడుతూ ఉంటారు. అది పులి మొత్తం వాళ్ళని తినేస్తూ ఉంటుంది. సో దే హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్స్. డిసప్పాయింట్మెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పాను కదా. డిసప్పాయింటెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్. Always they face the bad and worst scenarios because the tendency of getting into the romantic relationships is not solved. అది ఎందుకంటే వాళ్ళు ఏ ప్రేమ కోసం అయితే అందులోకి చూస్తూ ఉంటారో ఆ రిలేషన్షిప్లో అది మాత్రం లభ్యం అవ్వదు. ఎందుకంటే వాళ్ళు స్వార్థంగా ఉంటారు అవతల వాళ్ళు. పాపం వీళ్ళకి ఎప్పుడూ కూడా డిసప్పాయింట్మెంటే మిగులుతూ ఉంటుంది. గర్ల్స్ అయితే గర్ల్స్, బాయ్స్ అయితే బాయ్స్. ఇంటెన్సిఫైడ్ సెక్సువాలిటీ ఇన్ సమ్ పీపుల్. అది పాపం. ఇది కూడా ఎందుకు వస్తుంది అంటే ఆ ఎడిక్షన్ వాళ్ళని అటువైపు తీసుకెళ్తుంది. సమ్ టైమ్స్ గ్లట్టనీ. అది వీళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా ఈ ఈ ఎప్పుడైతే ఈ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్లో ఉందో ఇది ఒక్కొక్కసారి ఆ, సరిగ్గా ఇదవ్వక ఇటువంటి గ్లట్టన్ అంటే ఎక్కువ తినేస్తూ ఉంటారు ఫుడ్. లేదా రాత్రులు 10 దాటాక వెళ్ళి ఈట్ స్ట్రీట్ అని ఉంది మాకు రాజమండ్రిలో. పని పాట ఉన్నోళ్ళంతా రాత్రి 10కి వెళ్ళి తింటూ ఉంటారు. ఈట్ స్ట్రీట్ రాత్రి 10కి తింటే ఇంక వాళ్ళకి డైజెస్టివ్ సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? మొత్తం ఆ తర్వాత మందులు వాడుతూ ఉంటారు. అలా అన్నమాట. అలా గ్లట్టనీ కూడా లీడ్ అవుతుంది. అలాగే ఈ సెక్సువాలిటీ వైపు ఎడిక్ట్ అవుతారు. ఇలా ఎడిక్షన్స్ మొబైల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ చాట్స్, రాత్రిళ్ళు, ఇవన్నిటికీ కారణం ఏంటి అనేది మీరు చూస్తే, ఈ ఎడిక్షన్స్ వైపు మనస్సు వెళ్ళడానికి కారణం ఏంటి అని మీరు చూస్తే అది మోర్ ఆఫ్ లా ఇమాజినేషన్ ఆఫ్ అబాండన్మెంట్, దట్ ద ట్రూ పేరెంటల్ లవ్ ఈజ్ నాట్ అటైన్డ్ బై ద పర్సనల్. ఇది వాళ్ళ ఐడియా. నెక్స్ట్, క్రేవింగ్ ఫర్ చాక్లెట్. ఇందాక చెప్పుకున్నాం కదా, క్రేవింగ్ ఫర్ చాక్లెట్. సో మెనీ రెమెడీస్ హ్యాస్ దిస్: ఆర్జెంటన్ నైట్రికము, క్యాల్కేరియా కార్బు, లైకోపోడియము, సెపియా, ఫాస్ఫరస్. సో ఇలా మెనీ రెమెడీస్ హ్యాస్ దిస్ ఐడియా ఆఫ్ ది క్రేవింగ్ ఫర్ చాక్లెట్. సో ఇది మనకి చాక్లెట్ గురించినటువంటి వృత్తాంతం. సో మెనీ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ నీడ్స్ దిస్ రెమెడీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్. జాగ్రత్తగా మీరు కనుక ఇది చేస్తే మీకు ఇందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఫుల్ కేస్ తీసుకోవాలి. ఇది చాక్లెట్ గురించి, మాల్వేల్స్లో చాక్లెట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? సార్ మినరల్, ఎనిమల్, ప్లాంట్ ఒకసారి డిఫరెన్స్ చెప్పండి సార్. అది కొంచెం మిస్ అదే చెప్పాను కదా మీరు ఫుల్.
మిస్ అవ్వడం కాదు. మినరల్ యానిమల్ సార్ డిఫరెన్స్ మాకు ఒక ఒక మాటలో రాదు. మీరు ఫుల్ కేస్ తీసుకోవాలి. ఫుల్ కేస్ తీసుకుంటే మీరు నుంచి ఎమోషనల్ లెవెల్ నుంచి డెల్యూజన్ లెవెల్కి వెళ్ళాక ఎటువైపు వెళ్తుంది, వాళ్ళు దాన్ని సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ వైపు ఉందా, లేదా సార్ ఆ అనుభూతి మోర్ ఆఫ్ కాంపిటేటివ్ వైపు ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ మోర్ ఆఫ్ ల్యాకింగ్ అండ్ లూజింగ్ వైపు ఉందా అనే దాన్ని బట్టి అది ప్లాంటా, యానిమలా, మినరలా అనేటువంటి ఐడియా వస్తుంది. సార్ ఆ, ఈ ఒక్క పాయింట్ మీద మనం డిఫరెన్షియేట్ చేయలేం. మనం ఏం చేయాలంటే చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అదే, ఈ ఒక్క పాయింట్ మీద మనం డిఫరెన్షియేట్ చేయలేం. మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళని వాళ్ళ తాలూకు ఇప్పుడు ఇది సపోజ్ ఇక్కడ దాకా వచ్చాం, నాకు ఆ అబాండన్మెంట్ ఆఫ్ లవ్ ఫీలింగ్ ఉందండి అని చెప్పారే అనుకుందాం సపోజ్. సో డిస్క్రైబ్ దిస్ అబాండన్మెంట్, దాని గురించి చెప్పండి అని మనం అడగాలి వాళ్ళని. సార్ అడిగినప్పుడు వాళ్ళు దాని తాలూకు మీనింగు, దాని డిస్క్రిప్షను అన్నీ చెప్పి ఆ ఫైనల్గా అది ఉంటే వాళ్ళల్లో కలిగే ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది ఉంటే, ఆ ఫీలింగ్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్లాంటా, యానిమలా, మినరలా అని మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అది సార్ లేకపోతే కలిగేది, అది కూడా ప్లాంటా, యానిమలా, మినరలా అని మీకు గైడ్ చేస్తుంది. అది ఉంటే కలిగేది, లేకపోతే కలిగేది. ఆ ఉంటే కలిగేది ఫంక్షనల్ పార్ట్, లేకపోతే కలిగేది సెన్సేషన్ పార్ట్. ఆ అది సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీనా, అది సర్వైవల్ మెకానిజమా, అది ల్యాకింగ్ అండ్ లూజింగ్ అనే దాన్ని బట్టి కింగ్డమ్ డిఫరెన్స్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతేనండి, ఇంకెవరికి డౌట్స్ లేవా? లేవు సార్. ఓకే ఓకే. సార్ ఆటిజం వాళ్ళకి స్వీట్స్ ఒక్కటే తినకూడదు, ఇంకేమైనా కూడా ఉన్నాయి సార్ తినకూడదు? యూజువల్గా షుగర్ వాళ్ళకి చెప్తారు, ఎందుకంటే వాళ్ళ తాలూకు ఆటిజం చిల్డ్రన్లో ఇందాక చెప్పుకున్నట్టే కొంచెం షుగర్ కాంపోనెంట్ గనక మీరు ఇస్తూ ఉన్నట్టయితే ఇవి ఇంకా పెరుగుతాయి. వాళ్ళ తాలూకు చర్యలు ఏవైతే ఉంటాయో, ఆ టెంపర్ ట్యాంట్రమ్స్ కానీ, అల్లరి చేయడం, పేచీలు పెట్టడం, ఆ స్ప్లిట్ ఇది, ఇంకా ఎక్కువ గట్టి గట్టిగా మాట్లాడడం, ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉండడం, అవి పెరుగుతాయి. అందుకని యూజువల్గా మనం ఆటిజం పీపుల్లో షుగర్ తగ్గించేయండి అని చెప్తాం, షుగర్ ఇవ్వద్దని చెప్తాం. సార్ ఇంకా కూడా ఉన్నాయి సార్ ఆటిజం వాళ్ళకి? ఉమ్, ఇంకేమైనా తినకూడదు ఉన్నాయా సార్ ఆటిజం పీపుల్ కి? యూజువల్గా అంతేనండి, షుగర్ కాంపోనెంట్ ఏదైనా. ఓకే సార్. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు 8 సంవత్సరాల దాకా వచ్చే వరకు కూడా తల్లి పాలిస్తుంది అన్నారు కదా సార్. ఉమ్. బిడ్డ కూడా అట్లా 8 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు అట్లా తాగే వాళ్ళు కూడా చాక్లెట్ కే వస్తారా సార్ పాప? రావచ్చు. ఇవి వస్తారు అంటే దానికి ఏం ఫిక్స్డ్ కాదు. వాళ్ళ అదే అదే ఫేస్ సార్. షీటు, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ అవన్నీ దానికి సరిపోతే డెఫినెట్గా రావచ్చు. కానీ ఇలా ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 10 కేసుల్లో ఒక 7 కేసులు అలా వచ్చాయి అనుకోండి, మీరు మీ బోటి వారు నన్ను అడిగారు అనుకోండి, చాక్లెట్ ఎక్కువ ఇండికేట్ అవుద్దాయా అని చెప్తాను. అంతే కదా. అంటే అది ఉన్న వాళ్ళందరికీ చాక్లెట్ వేయమని కాదు, ఎక్కువ కేసుల్లో అది ఇండికేట్ అయ్యింది అని ఒక ఫైండింగ్ అండి, అది అంతే. అదే సార్ అదే అంటే ప్రేమ ఆప్యాయతతోని కూడా ఎక్కువ రోజులు తాగడం అన్నట్టు కదా సార్, ఆ, చాక్లెట్ కు సంబంధించి ఒక పాయింట్. అంతేనండి, అంటే మోర్ క్లింగీగా ఉండడం అంతే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి నరిష్మెంట్ అనేది యాక్చువల్గా మిల్క్ పర్పస్ ఏంటి? ఫుడ్ ఇవ్వడం కదా.
అలాంగ్ విత్ దట్ లవ్ కేర్ ఎఫెక్షన్. అది ఒక 9 months నుంచి 15 months వరకు ఐడియల్. ఆ తర్వాత బేబీ తన ఫుడ్ తను తింటాడు, వాడికి అన్నప్రాసం చేస్తారు కదా. అందుకే భారతీయ సాంప్రదాయంలో ప్రతి దానికి ఒక అర్థం ఉంది. వాడు అన్నప్రాసం చేసిన తర్వాత వాడికి మదర్ మిల్క్ కన్నా కూడా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడానికి వాడికి అనుమతి లభిస్తుంది. వాడు ఇంకా అప్పటి నుంచి చక్కగా వాడు ఫుడ్ తినడం అన్నీ పెట్టచ్చు. ఆ అన్నీ పెట్టి అవన్నీ అరిగి కాస్త స్టేబుల్ అయ్యి వాడు నడిచి వాడు పరిగెత్తులు పరిగెత్తే వరకు తల్లిపాలు అవసరం అవుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి మదర్ డ్రైన్ అయిపోవడం తప్ప ఫిజికల్గా వాడికి ఆ నీడ్ ఉండదు. అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫుడ్ ఇవ్వాలి. కానీ పాపం చాలా మంది ఏంటంటే మంచిదని చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ పెట్టేస్తారు. ఒక ముస్లిం ఆవిడతో అటు అదే గొడవ పడ్డాను నేను. చాలా రాంగ్ అప్రోచ్. పిల్లలకి పూర్తిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వడం, ఎందుకంటే పిల్లలు పుట్టాక కూడా పెరుగుతారు. మొత్తం అన్నీ మనకి ఆ, తల్లి గర్భంలోనే ఏర్పడవు అవయవాలన్నీను. మొత్తం అంతా పైకి వచ్చాక ఈవెన్ ఫాంటనల్స్ కూడా క్లోజ్ అవ్వడం అవన్నీ ఆఫ్టర్ డెలివరీయే జరుగుతాయి. సో ఆల్మోస్ట్ ఒక 3-4 years వరకు వాడికి నాన్ వెజిటేరియన్ అనేది పెట్టకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు ప్లాంట్ ఎనర్జీనే ఇవ్వాలి, యానిమల్ ఎనర్జీ ఇవ్వకూడదు. మీరు యానిమల్ ఎనర్జీ ఇచ్చే కొద్దీ వాళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సార్ పుట్టినప్పటి నుంచే ఆర్టిఫిషియల్ మిల్క్ తాగుతారు కదా సార్ కొంతమంది పిల్లలు, అవును, అవును. వాళ్ళకు కూడా చాక్లెట్ ఎక్కువ యూజ్ అవుతుంది. 100% వెరీ గుడ్. అది అలాంటి కేసుల్లో మిగతా సిమ్టమ్స్, ఇఫ్ ద సిమ్టమ్స్ ఎగ్రీ, చాక్లెట్ సార్ గుర్తుకు రావాలి మీకు. చాక్లెట్ అనే మందు ఉంది, వీడు చిన్నప్పటి నుంచి తల్లిపాలు తాగలేదు, వీడు చాక్లెట్లోకి వెళ్ళొచ్చు. వాడి చాక్లెట్ సిమ్టమ్స్ మాత్రం కనిపించాలి. కనిపించకుండా వేస్తే ఏం వర్కౌట్ అవ్వదు. ఓకేనా? గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.